పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, విరోధి మీకు ఎదురాడుటకు మిమ్ము ఖండించుటకు వీలు కాని వాక్కును వివేకమును ప్రసాదింతును. లూకా సువార్త 21వ అధ్యాయం వచనము 15. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగన మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగన మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం వచనములు 45 నుండి 48 వరకు. అప్పుడు యేసు దేవాలయమున ప్రవేశించి అచట విక్రయదారులను వెళ్ళగొట్టుచు, నా ఆలయము ప్రార్థనాలయము అనబడును అని రాయబడి ఉన్నది, కానీ మీరు దానిని దొంగల గుహగా చేసితిరి అని పలికెను. ఆయన దేవాలయమున ప్రతిదినము ఉపదేశించుచుండెను. అక్కడ ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజల పెద్దలు ఆయనను నాశనము చేయజూచిరి. కానీ ప్రజలందరూ యేసు బోధన యందు నిమగ్నులై ఉన్నందున వారికి అది సాధ్యపడలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ఈరోజు సువిశేష పఠనాన్ని ధ్యానిద్దాం. క్రీస్తు ప్రభు తనను తాను సంపూర్ణంగా శిలువ యాగం సలుపుకోవటానికి అర్పించబోయే సమయానికి జెరూసలేం వస్తారు. జెరూసలేం వచ్చినప్పుడు చివరిలో ఆయన దేవాలయం ప్రవేశించి అచ్చట ఎంతోమంది విక్రయదారులు వాళ్ళ బిజినెస్ చేస్తుంటే, దేవాలయాన్ని అపరిశుద్ధం చేస్తుంటే ఆయనకి కోపం వచ్చి, నా ఆలయము ప్రార్థనాలయము, మీరు దాన్ని దొంగల గుహగా చేస్తున్నారని చెప్పి ఆ టేబుల్స్ కానీ అవన్నీ చెల్లా చెదరు చేసి కోప్పడతారు అన్నట్లు. అప్పుడు దేవాలయ ప్రతినిధులు కానీ, ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజలకి పెద్దలు వాళ్ళందరూ ఆయన్ని అసలు నాశనం చేయాలి, ఈయన ఇట్లా చేస్తున్నాడు, మన బిజినెస్ సాగనీయకుండా చేస్తున్నాడు అని చెప్పి ఆయన మీద కక్ష కడతారు. కానీ ప్రజలందరూ ఆయన బోధలు వింటున్నారు కాబట్టి వాళ్ళు అలా చేయటానికి అప్పుడు కుదరలేదు వాళ్ళకి. ఈ సువిశేష పఠనాన్ని మనకి మనము ఆపాదించుకోవాలి. అంటే మన హృదయము దేవుని దేవాలయం కదా. మన హృదయం దేవుని దేవాలయంగా చెప్పబడుతుంది. మరి ఆ హృదయ పరిస్థితి ఎలా ఉంది? ఆ హృదయం దేవునికి ప్రార్థనాలయంగా ఉందా? పరిశుద్ధత కలిగి ఉందా? లేదా ఆ హృదయంలో కల్మషము, దేవునికి విరుద్ధకరమైన విషయాలు ఎన్నో దాగి ఉన్నాయా అనేది మనం ఆత్మ పరిశీలించుకోవాలి. మన హృదయంలో ఎటువంటి చెడు, దేవునికి అంగీకారం కానివి ఏవి ఉన్నా ఆయన పాదముల చెంత సమర్పిద్దాం. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, మా హృదయంలోని మాలిన్యమును తొలగించుమయ్యా. మీకు విరుద్ధకరమైన విషయాలు, సంగతులు ఏమి ఉన్నా ప్రభువా మా యందు అవన్నీ తొలగించండి ప్రభువా. మమ్మల్ని ఆత్మీయంగా శుద్ధిపరచండి అయ్యా. మాకు మీ శాంతిని, మీ సమాధానాన్ని, మీ నెమ్మదిని అనుగ్రహించండి అయ్యా. మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించి నూతనీకరించమయ్యా. దేవా, మీరు అక్కడ అతి సమీపంలో ఉంది ప్రభువా. ఈ లోక తీరుని బట్టి
తెలుస్తూ ఉంది ప్రభువా. ప్రభువా, మా పట్ల దయ చూపండి అయ్యా. మీ రాకడకు సిద్ధపరిచి మమ్మల్ని శుద్ధీకరించి మీ కొరకు ఎదురు చూచే బిడ్డలుగా మమ్మల్ని మలచండి, మార్చండి. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.